మంచిది. దేవుని బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు. మనం కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశంలో మనం వచ్చినాం. హల్లెలూయా. మన జీవితంలో దేవుణ్ణి స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీని మీద ఒక అరగంట సేపు వాక్యం ఉంటుంది. తర్వాత మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మీకు ఆ ఎగ్జామ్ పేపర్ పంపిస్తాను. ఈజీగానే ఉంటుంది. జస్ట్ వాక్యం వింటే రాసేయచ్చు. 20 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు. ఆ క్వశ్చన్ పేపరు ఆన్సర్స్ రాసేస్తే నేను మళ్ళీ మీకు మార్క్స్ చెప్తాను సాయంత్రం ఎన్ని వచ్చినాయో. చదువు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం టైంలో మీరు ప్రేయర్కి వస్తే మీకు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా వినిపించటం జరుగుతుంది. మీరు ఏ విధంగా అయితే ఆన్సర్ చెప్తారో ప్రియాంక సిస్టర్ రాసుకుంటుంది. తర్వాత మళ్ళీ నాకు ఇస్తుంది, నేను చెప్తాను మీకు ఎన్ని మార్కులు వస్తాయి. ఈ ఎగ్జామ్ పెట్టడానికి మెయిన్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్పిన వాక్యం మీకు ఎంతవరకు అర్థమవుతుంది. ఈ ఎగ్జామ్ రాయటం వల్ల కూడా మీ మైండ్లో కూర్చుంటుంది అన్నమాట. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం వాక్యంలో వద్దాం. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఒక 4-5 రోజులు దీని మీదనే ఉంటుంది వాక్యం. దేవుణ్ణి ఎందుకు మనము స్తుతించాలి, దేవుని స్తుతించటం వల్ల ఏం జరుగుతుంది, దాని తర్వాత దేవుని ఎలా స్తుతించాలి, స్తుతించటం వలన కలిగే లాభాలేంది, దేవుని మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం, ఇట్లాంటి అంశాలు మనం చూద్దాం. ఈరోజు వాక్యంలో స్తుతి అంటే ఏంది, స్తుతి జీవితం ఎందుకు కలిగి ఉండాలి, స్తుతిస్తే ఏం జరుగుతుంది, అట్లా దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు మనము మాట్లాడుకుందాం. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. నేను బైబుల్ తీయమని చెప్పినప్పుడు అందరూ కూడా దయచేసి బైబుల్ తీయండి. చదువు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆ వచనాన్ని మీరు చూడాలి. చూసినప్పుడే ఆ వచనం మీ ఆత్మ లోపల కనెక్ట్ అవుతుంది అన్నమాట. అయితే దేవుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. స్తుతి అంటే ఏంది అని అంటే పొగడటం, లేకపోతే మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచటం. స్తుతి మీనింగ్. హల్లెలూయా. స్తుతి వేరు, ఆరాధన వేరు. మొత్తం స్తుతి గురించి చెప్పిన తర్వాత ఆరాధన అంటే ఏందో కూడా చెప్తాం. అదొక 2-3 రోజుల్లో రావచ్చు. మనం ఏమనుకుంటామంటే స్తుతించటము, ప్రార్థించటము, ఆరాధించటము ఈ 3 ఒకటే అని అనుకుంటాం. కానీ అన్నీ వేరు. బైబిల్ చదవటం వేరు, బైబిల్ ధ్యానం చేయటం వేరు, ప్రార్థన చేయటం వేరు. ప్రార్థనలో ఇంకా చాలా రకాలు ఉంటాయి. అట్లనే స్తుతి వేరు, ఆరాధన వేరు. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుని స్తుతించేవాళ్ళు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధన ప్రజలకి దేవుడు కుమారుడుగా, కుమార్తెగా లేడు. వాళ్ళు దేవునికి దాసులుగానే ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఆదాం ఏం చేసాడంటే ఆ కుమారి తత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయితే యేసుప్రభు వారు రెండో ఆదాంగా ఈ భూమి మీదకి వచ్చి దేవునితో మనకున్న కనెక్షన్ మళ్ళీ కలిపి మనని దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేశాడు. మనం యేసయ్య రక్తం ద్వారా యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించడం వల్ల పాత నిబంధన ప్రజల కంటే శ్రేష్ఠులం మనం. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు సున్నతి చేసేవాళ్ళు. కొత్త నిబంధనలో ఏమైందంటే ఆ ప్రభువును నువ్వు అంగీకరించటం వల్లనే నీ ఆత్మలో సున్నతి అయింది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభుని మనము స్తుతించాలి. ఉదయకాలంగానే మనం లేవంగానే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే రాత్రంతా కాపాడినందుకు, ఆ తర్వాత పొద్దున లేచి కొత్త దినం ఇచ్చినందుకు. ఎందుకంటే నిద్రలోనే చాలామంది చచ్చిపోతారు. హల్లెలూయా. మనకెన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు. కానీ దేవుడు మనకు నియమించిన నియమము మన శరీర తత్వాన్ని ఒకవేళ మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అన్ని పదార్థాలు మనం పెడతాం.
ఫ్రిడ్జ్ దాన్ని కాపాడుతూ ఉంటుంది. అట్లనే ఫిల్టర్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్, కాఫీ ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కానీ దేవుడు మన బాడీలో కిడ్నీస్ అనేది ఇచ్చిండు. ఈ కిడ్నీస్ అనేది బాడీలో ఉన్న వేస్ట్ పదార్థాన్ని మొత్తం కూడా ప్యూరిఫై చేస్తుంది. కిడ్నీస్ ఎంత ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. మన అరిచేతిలో సగం ఉంటాయి, అరిచేతి వరకు ఉండొచ్చు అంతే, అంతకంటే పెద్దగా ఏమి ఉండవు. కానీ మొత్తం శరీరాన్ని మొత్తం కొన్ని సంవత్సరాలు ఫిల్టర్ చేస్తుంది. హల్లెలూయా. అట్లా దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, అది కూడా మనం చూద్దాం. కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంటే, ఉదయకాలం లేవగానే మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి. దేవా, నన్ను కాపాడినావు, నన్ను పోషించినావు, నా పట్ల గొప్ప కృప ఇచ్చినావు. బైబిల్లో దేవుడు వాగ్దానాలు రాసిండు. బైబిల్ అంతా, అందులో ఉన్న ప్రతి వాగ్దానం మనకు చెందిందే అన్నమాట. అది ఏ వాగ్దానమైనా మన కోసం రాసిండు. హల్లెలూయా. అందుని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువుని మనం స్తుతించాలి. స్తుతించేటప్పుడు ఏం చేయాలంటే, నిలబడి చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి. మీరు మీ చర్చికి వెళ్ళినప్పుడు ఆరాధన చేద్దాము, ప్రభువుని స్తుతిద్దాము అని అంటే మీరు చప్పట్లు కొట్టుకుంటూ ఉండొద్దు. మీరు నిలబడి ఏం చేయాలంటే చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి. చేతులు ఎందుకు పైకి లేపాలి? బైబిల్లో కూడా ఉంటుంది, పరిశుద్ధమైన చేతులు ఆయన వైపు ఎత్తండి అని. బైబిల్లో చాలా దగ్గర చేతులు పైకి లేపినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకు చేతులు పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం నిలబడి చేతులు పైకి ఎత్తుతామో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వై అనే అక్షరం కనబడుతుంది. కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వై, WXYZ, వై అనే అక్షరం కనబడుతుంది. ఈ వై అనే అక్షరము మనం నిలబడి చేతులు పైకి ఎత్తినప్పుడు కనబడుతుంది. మనం ఒక వై లెక్క అక్షరం లెక్క మనం మారుతాం. వై అనే లెటరు యావే అనే దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది. యావే అంటే హీబ్రూలో యెహోవా దేవుని పేరు యావే అన్నమాట. అసలు ఒరిజినల్గా ఆయన పేరు యావే. మనం అది తెలుగులో వచ్చే వరకు యెహోవా అయింది, ఇంగ్లీష్లో వచ్చినప్పుడు జెహోవా అయింది. అట్లా భాష మారినప్పుడల్లా దాని పేరు మారింది. కానీ దేవుని పేరు హీబ్రూలో ఏంటంటే యావే అన్నమాట. ఎప్పుడైతే మనం రెండు చేతులు పైకెత్తామో, ఆ దేవుణ్ణి మనం రికగ్నైజ్ చేస్తున్నాం, ఆ దేవుణ్ణి మనం పిలుస్తున్నాం, ఆ దేవుణ్ణి ఐడెంటిఫై చేస్తున్నాం. ఎప్పుడైతే మనం నిలబడి చేతులు ఎత్తి మనం ప్రభువుని స్తుతిస్తామో, దేవుని ఒక ఆత్మ ఏమవుతుందంటే, దేవుని ఒక సన్నిధి అనేది అక్కడ దిగొస్తుంది. బైబిల్లో అది మనం చూద్దాం తర్వాత. అయితే ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, నువ్వు ఎక్కడ ఏ ప్లేస్లో, అడవిలో ఉండు, లేకపోతే బొందలగడ్డ మీద ఉండు, లేకపోతే ఇంట్లో ఉండు, ఏడైనా ఉండు, దేవుని ఒక సన్నిధి ఏమవుతుందంటే మన ఇంట్లోపల వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకానికి పోతే ఇవన్నీ ఏముండదు, ఓన్లీ స్తుతించటమే ఉంటుంది. 24 hours స్తుతే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం కూడా మన జీవితంలో రోజుకు ఒక అరగంటనో గంటనో మనం దేవుణ్ణి స్తుతించడం అనేది అలవాటు చేసుకుంటే, పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది రోజు. హల్లెలూయా. పరలోకం ఉన్న దేవుడు మన దగ్గర దిగొస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని తన తట్టు తిప్పగలుగుతాడు. వాక్యం చెప్పే వ్యక్తి దేవుని ఒక సందేశాన్ని మనసులో పెట్టుకొని దాన్ని డెలివరీ చేయగలుగుతాడు. స్తుతించే వ్యక్తిని ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఆ దేవుణ్ణి భూమి మీదకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి పిలుస్తున్నాడు అనమాట. స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవదూతలు వస్తారు. స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఒక పరిశుద్ధాత్మ తాకిడి వస్తుంది. స్తుతి ఎక్కడ ఉంటుందో దేవుని ఒక సన్నిధి వస్తుంది. మనకు అర్థమవుతుంది అనమాట. అప్పటి వరకు నీరసము, నిరాశ, నిస్పృహలో ఉన్న మనము ప్రభువుని స్తుతించంగానే ఒకలాంటి ఫ్రెష్నెస్ వస్తుంది. స్తుతించడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ తెప్పరిల్లుతుంది అనమాట, అంటే రీఫ్రెష్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే మన జీవన శైలిలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. స్తుతులకి ఎవరు పాత్రుడు అని అంటే దేవుడే స్తుతులకు పాత్రుడు. ఎందుకు దేవుడు స్తుతులకు పాత్రుడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక మనిషిని ఎందుకు తయారు చేసిండంటే ఆయనని స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు ఒక మనిషిని నిర్మించిండనమాట. హల్లెలూయా. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని స్తుతించకుండా తన జీవితాన్ని తనకి ఏది మైండ్లో వస్తే అది చేసుకుంటూ వెళ్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే లైఫ్లో సమాధానం వస్తలేదు.
హల్లెలూయా. సంతోషం వస్తలేదు, ఏదో బతకాలంటే బతుకుతున్నారు. లైఫ్లో చాలామందికి సంతోషం లేదు కాబట్టి వాడు తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నాడు అని అంటే వానికి బాధ గుర్తుకొస్తూ ఉంది. కొంతమంది సంతోషంలో కూడా తాగుతారు, కానీ సంతోషం ఉన్నప్పుడు తాగటం వేరు, రోజు తాగటం వేరు. హల్లెలూయా. సంతోషం నుండి తాగటం కూడా అదొక బాధనే అన్నమాట. దేవుని ప్రియమైన వాళ్ళ, అరే డబ్బులు అయిపోతేనే తాగుతున్నా, తాగకపోతే ఉండలేను. కాబట్టి మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో మనం బ్రతికే దినాలు పెరుగుతాయి. దేవుని ఒక సన్నిధి మనం అనుభవించగలుగుతాం. మన అవసరాలన్నీ కూడా మనము తీర్చుకుంటాం. హల్లెలూయా. చిన్న చిన్న ఏజ్లలో చాలామంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, నేను బ్రతికితే ఏమొచ్చింది, ఇట్లాంటి లైఫ్లో వెళ్తూ ఉంటారు. కానీ వన్స్ దేవుడు చేసిన కార్యాలు మన పట్ల, మన జీవితంలో మనకు అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎఫ్ఎస్సి పత్రిక లేకపోతే కొలెస్ట్రీలకు రాసిన పత్రిక మనం చదవగలిగితే దేవుడు ఏం చేసిండంటే, ఏ రోజైతే యేసుప్రభు వారు చనిపోయారో ఆ రోజు మనం కూడా చనిపోయాం. ఏ రోజైతే యేసుప్రభు వారు లేచాడో ఆ రోజు మనం కూడా లేచినాం. ఏ రోజైతే యేసుప్రభు వారు లేచాడో ఆయన లేచి ఏం చేసిండంటే పరలోక రాజ్యంలో కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వంన కూర్చున్నాడని బైబిల్లో ఉంటుంది. తండ్రి కుడి పార్శ్వం అంటే తండ్రికి ఒక చైర్ ఉంటుంది, పెద్ద చెయ్యి ఉంటుంది అని కాదు. ఆయన అధికారంతో అక్కడ కూర్చున్నాడని అర్థం. అయితే ఎక్కడైతే దేవుడు కూర్చున్నాడో మనకు కూడా ఆ స్థాయి ఇచ్చిండు అనమాట. హల్లెలూయా. జస్ట్ నువ్వు ప్రభువుని అంగీకరించడం వల్ల, ఆయన దేవుడు నా కొరకు చనిపోయిండు అని మనసులో ఒప్పుకోవటం వల్ల, అవును ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా కొరకు చనిపోయింది నువ్వు నిజమే, నా కొరకే తిరిగి లేచినావు నువ్వు నిజమే, నువ్వు ఒప్పుకున్నందుకు ఆయన ఏం చేసిండంటే హల్లెలూయా పరలోక రాజ్యంలో స్థాయి ఇచ్చిండు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పిండు. నీకు వచ్చే శిక్ష, నీకున్న బంధకాలు తెంపేసిండు. ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన తర్వాత హల్లెలూయా ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సైతాన్ ఏం చేస్తాడంటే ఇంకా నువ్వు పాపివే అంటాడు, ఇంకా నీ లోపల పరిశుద్ధత లేదు అంటాడు. దేవుడు వన్స్ ఒక్కసారి నీ పాపాలు క్షమించుండు, నిన్ను రక్తంతో కడిగిండు, నిన్ను ఆయన పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడు. ఆయన మొత్తం నీలో ఉన్న మలినాన్ని అంతా తీసేసిండు. హల్లెలూయా. దాసులుగా మనం ఉండాలి. పాత నిబంధన ప్రజలు దేవునికి దాసులుగానే ఉన్నారు. కొత్త నిబంధనలో దేవుని కుమారుడు కుమార్తెగా అయింది. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో చదివితే ఏమని ఉంటుందంటే, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపించటానికి తండ్రిని నేను వేడుకుంటాను. ఆయన సత్యమైన ఆత్మ, ఆయన మీకు అన్ని విషయాలు బోధిస్తాడు. లోకం ఆయనను చూడదు, లోకం ఆయనను ఎప్పుడు గ్రహించదు, కానీ మీరు ఆయనను తెలుసుకుంటారు. ఆయన మీ లోపల ఉంటాడు ఎప్పటికీ అని అంటాడు. కింద ఏమంటాడు అంటే మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ దగ్గరకు వస్తా అంటాడు. హల్లెలూయా. ఇక్కడ బాగా అర్థం చేసుకో, ఎవరి రూపంలో వచ్చిండు? పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో వచ్చిండు. హల్లెలూయా. ఆయననే తండ్రి, ఆయననే కుమారుడు, ఆయననే పరిశుద్ధాత్ముడు. అయితే ఇప్పుడు మనం యేసుప్రభుని అంగీకరించడం వల్ల ఏమైందంటే ఆయన ఆత్మ మన లోపల వచ్చింది. హల్లెలూయా. ఆయన ఆత్మ మన లోపల ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. తర్వాత అయ్యో ఇది తప్పు కదా అని మనకు అనిపిస్తుంది. అయ్యో నేను పాపిని కదా అని చెప్పి ఆ దేవుని ఒక ఆత్మ నిన్ను పాపాలు ఒప్పిస్తూ ఉన్నది. తర్వాత అయ్యో నేను ప్రేయర్లో గడపలేకపోతున్నా కదా, అయ్యో నేను చర్చికి వెళ్ళలేకపోతున్నా అని ఒక బాధ, వేదన వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే దేవుని ఒక ఆత్మ ఉంది కాబట్టి వస్తుంది. మనుషుల మీద ప్రేమ, జాలి, ఆప్యాయత ఇవి ఎందుకు వస్తుంది అని అంటే దేవుని ఒక ఆత్మ ఉంది కాబట్టి వస్తుంది. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, రోజు ప్రేయర్లో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని ఒక ఆత్మ మనలో ఉంది కాబట్టి వస్తుంది. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను మన మీద ఉంచినాడు, మన లోపల ఉంచుండు. ఇది గొప్ప విషయం. పాత నిబంధనలో ఉండేది కాదు. పాత నిబంధనలో దేవుని ఒక అభిషేకము ఓన్లీ జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేది. దేవుని ఒక ఆత్మ వచ్చి ఇట్లా వెళ్ళిపోయేది. కానీ కొత్త నిబంధనలు ఏమైందంటే ఫుల్గా వచ్చిండు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఒక సీఎం ఒక క్యాంప్ ఆఫీస్కి లేకపోతే ఒక ప్రాంతానికి వస్తే ఆయన వచ్చినప్పుడు మొత్తం ఆయన డిపార్ట్మెంట్ని తీసుకొని వస్తాడు. కలెక్టర్ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, అందరు వస్తారు. అట్లనే దేవుడు మన లోపల వచ్చినప్పుడు, దేవుని ఒక ఆత్మ నీ లోపల వచ్చిన ఫుల్గా మొత్తం ఆయన పవర్ అంతా కూడా మన లోపల తెచ్చాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తూ ఉంటామో
ఎప్పుడైతే మనం ప్రభువుని పొగుడుతూ ఉంటామో ఆ దేవుని ఒక పవర్, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి స్వస్థతలు జరుగుతాయి, వారికి ఉన్న బంధకాలు పోతాయి. నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆదరణ కలుగుతుంది, వాళ్ళకి విశ్వాసం వస్తుంది, వాళ్ళకి పేదరికంలో ఉంటే ఆ పేదరికం నుంచి విడిపింపబడతారు. ఆ దేవుని ఒక పవరు మన ద్వారా రిలీజ్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని స్తుతించాలి. కాబట్టి మన జీవితంలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యం. స్తుతి ఏం చేస్తుందంటే మన స్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా. రేపు చూద్దాం మనం, రేపు ఇంకా బాగుంటుంది వాక్యం. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జాము, ఫిజిక్స్ ఎగ్జాము బాగా రాయలే. సెకండ్ ఇయర్లో 21 మార్క్స్కి పాస్ అనమాట. నేను ఏదైతే చదివిందో అది రాలేదు. తర్వాత నాకు సెంటర్ ఎక్కడ పడ్డదంటే కరెక్ట్గా కిటికీ ముందర పడ్డది. ఆ కిటికీ పక్క నుంచి పెద్ద హైవే రోడ్ అనమాట. గుర్తు చేసుకొని రాస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వెహికల్స్, బండ్లు హారన్ కొట్టేసరికి అది ఎగిరిపోతుండే మైండ్లోకి వెళ్ళి. అప్పుడు చాలా బాధ, చాలా వేదన, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మాకు తెలిసిన ఒక ఆయన ఉరేసుకొని కూడా చనిపోయాడు. ఆ రోజు ఎగ్జామ్ సాయంత్రం మధ్యాహ్నం ఉండే. ఇక పోవద్దు అనుకున్న ఎగ్జామ్కి, మళ్ళీ నెక్స్ట్ రాద్దాం అనుకున్నా. మా అమ్మగారు బాగా ప్రోత్సాహం చేయటం వల్ల రాసిన. పేపర్ కూడా సరిగా రాలే. నేను ఓన్లీ 19 మార్క్స్కి రాసిన. హల్లెలూయా. అయితే నేను వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ లెక్క పెట్టుకుంటూనే ఉన్నా. ఎంత చేసినా పాస్ అయ్యే ఛాన్స్ లేకుండా. కానీ నేను ఏం చేసిన అంటే వచ్చిన తర్వాత ఒక గంట సేపు మోకాల మీద చేతులు పైకెత్తి, ప్రభా నువ్వు నన్ను ఎగ్జామ్లో పాస్ చేసినందుకు వందనాలు తండ్రి, నన్ను బలపరిచినందుకు వందనాలు తండ్రి, నన్ను స్థిరపరిచినందుకు వందనాలు, నువ్వు నన్ను పాస్ చేస్తున్నందుకు వందనాలు అని ప్రభువును స్తుతించి పాటలు పాడి, భాషలు వస్తే భాషలు మాట్లాడి, ఇక అది గుర్తొచ్చినప్పుడల్లా భయంతో ప్రభువుని స్తుతించేటోడిని. అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే 26 మార్క్స్ వచ్చినాయి. హల్లెలూయా. ఇంటర్మీడియట్లో చాలా స్ట్రిక్ట్గా కనెక్షన్ చేస్తారు. మరి ఏమైందో నాకు తెలియదు. దేవుడు మాత్రం నన్ను ఆ గండంలోకి వెళ్ళి బయట గుంజిండు. హల్లెలూయా. ఎందుకంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయడం చాలా కష్టం, చాలా ప్రాబ్లం ఉంటుంది, ఎటు నుంచి ఎటో పోతుంది. కానీ దేవుడు నన్ను అక్కడి నుంచి తప్పించు. దానికి కారణం ఏంటంటే స్తుతించటం. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో స్తుతి అనేది ఎంత చెల్లిస్తే, దేవుణ్ణి ఊరికే ప్రార్థన చేయటం కాదు, ఆయనకు అన్నీ మన 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 రిక్వెస్ట్లు అన్నీ తెలుసు. ఆయన మన కొరకు చేయబోతున్న దాన్ని దేవునికి వందనాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ఒక వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, పేజ్ నంబర్ 179, కొత్త నిబంధన, పేజ్ నంబర్ 179, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన, అక్కడ ఆత్మ అనేది పెద్ద అక్షరాలతో రాయబడ్డది. బైబిల్లో పెద్ద అక్షరాలు ఉంటే అది పరిశుద్ధాత్మకి లేకపోతే దేవుని ఒక ఆత్మకి సాదృశ్యం అన్నమాట. చిన్న ఆత్మ ఉంటే, చిన్న అక్షరాలతో ఆత్మ ఉంటే అది మనకు సాదృశ్యం అన్నమాట. దేవుని ఒక ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాము, మనమే సున్నతిని ఆచరించువారము. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికకి ఏమంటుండంటే, నిజమైన యూదులు వాళ్ళు కాదు, మనము ఆత్మలో మనం సున్నతి పొందినాము అంటున్నారు. హల్లెలూయా. ఎట్లా ఆత్మలో సున్నతి పొందినాము అంటే, ఏ రోజైతే మనం పాపాలు ఒప్పుకొని మనం బాప్టిజం తీసుకున్నామో, యేసయ్య దేవుడని మనం ఒప్పుకున్నామో, ఆయన పరిశుద్ధాత్మ మనలో కూడా వచ్చింది. దానివల్ల మన ఆత్మకి సున్నతి కలిగింది. హల్లెలూయా. ఈ సున్నతి కలిగింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయటానికి, ప్రభువుని స్తుతించటానికి మనం అర్హులమై ఉన్నాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఆత్మ. హల్లెలూయా. మనం కూడా ఆత్మ. సమరయ స్త్రీతోని దేవుడు కొన్ని మాటలు పంచుకుంటాడు. ఏమంటాడంటే, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు మనుషులందరూ కూడా దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాడు అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఎవరి గురించి చెప్పిండంటే మన గురించి చెప్పిండు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే క్రైస్తవ జీవితం అనేది ఇది మతం కాదు, ఇది సత్యం. మతంలో ఏముంటుందంటే ఫోటోలు ఉంటాయి,
టెంకాయ కొట్టడం ఉంటుంది, అగరబత్తులు పెట్టేది ఉంటుంది, ఆ తర్వాత ఫ్లవర్స్ పెట్టేది ఉంటుంది. హల్లెలూయా. అక్కడున్న స్టాచ్యూకి, ఆ బొమ్మకి మొక్కటం ఉంటుంది. ఇది సత్యం అన్నమాట. సత్యంలో ఆచారాలు ఉండవు. దేవుడు ఆత్మ, జస్ట్ మనం నమ్మినాం అంతే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. యేసుప్రభుని మనం చూడలే, కానీ ఆయన ఉన్నాడని మనం నమ్మినాం. ఇది సత్యం. ఇది అది మతం. మతంలో ఆచారాలు ఉంటాయి. మతం మనల్ని పరలోక రాజ్యం తీసుకుపోదు. సత్యము ఏం చేస్తుందంటే పరలోక రాజ్యం తీసుకుపోతుంది. మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళంతా కూడా క్యాథలిక్స్ అనమాట. మా అక్క ఒక ఆమె క్యాథలిక్స్లో నన్ను అనమాట. ఇప్పుడు 53, 54 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 30 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా అందులోనే ఉండిపోయింది ఆమె. హల్లెలూయా. కానీ వాళ్ళు చేసేవి తప్పు అనమాట. ఎందుకంటే అన్ని ఆచారాలు ఉంటాయి. వాళ్ళ భక్తి ఎట్లుంటుందంటే పొద్దున్న 4 గంటలకే లేస్తారు. లేచి ఏం చేస్తారంటే పక్కన పెరట్లో పోయి ఒక 7-8 ఫ్లవర్స్ తీసుకొని వస్తారు. పూలు తీసుకొని వచ్చి మేరీ మాతకి, యేసుప్రభుకి ఏం చేస్తారంటే స్నానం చేసుకొని ఆ పువ్వులు పెట్టేసి అక్కడ దండం పెట్టుకుంటారు. అంతే, అయిపోయింది. ఇంకా ఏమంటే మేము పూజలు చేసినాం. మార్నింగ్ సండే ప్రేయర్ కూడా ఎట్లుంటుందంటే మార్నింగ్ 6:30కే స్టార్ట్ అవుతుంది. 6:30 to 7:30, ఓన్లీ 1 hour. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళగా దానికి వాళ్ళు అదొక ఆచారం, భక్తిలాగా చేస్తారు, కానీ మనసులోకి వెళ్ళి చేయరు, ఆత్మలోకి వెళ్ళి చేయరు. అయ్యో దేవుడు నన్ను కాపాడిండు, దేవుడు నాకు పరలోక రాజ్యం ఇచ్చిండు, తర్వాత దేవుడు నా ప్రాణాన్ని కాపాడిండు, నా పాపాలు క్షమించిండు, అదంతా చేయరు. ఆచారం, దేవుని గురించి తెలియనప్పుడు ఆచార భక్తి ఉంటుంది. వన్స్ మనకు దేవుని కోసం డీప్గా అర్థమైనప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆరాధన చేయొచ్చు. హల్లెలూయా. ఎక్కడ కూర్చొని ఏ ప్లేస్లో అయినా దేవుని స్తుతించవచ్చు. అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం, మనం వచ్చిన క్లాసెస్లో మనం విందాం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించే సమయంలో ఏం చేయాలంటే మనం చేతులెత్తి ప్రభుని స్తుతించడం మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే హల్లెలూయా, స్తుతించటం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుందంటే మనకున్న ఇబ్బందులు తీసివేస్తూ ఉంటుంది, మనకున్న బంధకాలు తీసివేస్తూ ఉంటుంది. మన జీవితంలో రాంగ్ పర్సన్స్ని మనం కలిసినప్పుడు, రాంగ్ ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బంధకాలు అనేది ఏర్పరచబడతాయి. ఈ బంధకాలు ఏం చేస్తాయి అంటే మనని ఎదగనీయకుండా చేస్తాయి. నువ్వు ఎంత దూరం పోయినా మళ్ళీ అక్కడికి వచ్చేస్తావు. ఏం చేసినా నువ్వు సెల్ఫ్గా డెలివరెన్స్ అవ్వదు, సెల్ఫ్గా విడుదల కాదు. హల్లెలూయా. ఆ పాస్టర్ దగ్గర పోతే అవుతుందా, ఈ పాస్టర్ దగ్గర పోతే అవుతుందా, నా ఇదే ఉంటుంది అనమాట. హల్లెలూయా. మనకి బంధకం రావటానికి కారణం ఎవరో కాదు, మనమే. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకిచ్చింది మనం ఏం చేసినామంటే కొన్ని చేయరానివి చేసి ఏం చేసినాం, సైతానికి, మన దగ్గర ఉన్నదంతా కూడా సైతానికి ఇచ్చినాం. ఆదాం అవ్వ సైతాన్ మాట విని వాళ్ళకున్న అధికారం ఎట్లయితే సైతానికి ఇచ్చారో అట్లా మనం ఏదో చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. అయితే ఎప్పుడైతే మనం దేవుని స్తుతించడం, ఎక్కువసేపు స్తుతి స్తోత్రం, హల్లెలూయా పాటలు పాడడం, మన ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే దేవునికి చెప్తూ ఉంటామో దేవుని ఒక బలమైన శక్తి, బలమైన అగ్ని అనేది మన మీదకి వస్తుంది. అగ్నిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏది అగ్నిలో వెళ్ళినా కాలిపోతుంది. అగ్ని ఎవడి మీదన్నా పడినా కాలిపోతాడు, ఎవడైనా అగ్నిలో పడినా కాలిపోతుంది. దహించే గుణము అగ్నికి కలిగి ఉంటుంది. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. మన పాత నిబంధనలో చదివితే అగ్నిలో నుండి యెహోవా అక్కడ చూచెను అనే మాట కనబడుతుంది. అయితే దేవుని ప్రియమైన వారలారా, కాబట్టి ఇది మనం బాగా అర్థం చేసుకొని దేవుని స్తుతించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టోరీ నేను చెప్పి ఈ వాక్యం నేను క్లోజ్ చేసేస్తాను. చైనాలో ఒక మిషనరీ ఒక ఆమె ఉండే, చైనా ఆమె అనమాట. అంటే అమెరికాన్ ఆమె చైనాకి వెళ్ళింది దేవుని సువార్త ప్రకటించడానికి. ఆమె సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ ఆమె ఏమైపోయిందంటే అక్కడ ఉన్న పరిస్థితికి హెల్త్ పాడైపోయింది. ఆమె బాడీ నిండా మొత్తం విపరీతమైన పుండ్లు వచ్చేసినాయి అన్నమాట. పుండ్లు వచ్చేసినాయి. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే అమ్మోరు తల్లి అంటాం కదా, మన దేశంలో పుండు మొత్తం వస్తే అది అయ్యింది అని చెప్పారు. ఇక ఆమె మెడిసిన్ తీసుకుంటుంది, అన్నీ చేస్తున్నా, తగ్గుతూనే లేదు.
దానివల్ల ఏమైపోతుందంటే ఆమె వీక్ అయిపోతుంటే ఆమె బెడ్ మీదనే కూర్చొని ప్రభువా నన్ను స్వస్థపరచవా, నాకు ఇక్కడ ఎవ్వరు లేరు ప్రభువా, నేను అంత దూరం నుంచి వచ్చాను, చాలా అవస్థ పడుతున్నాను, ప్రభువా నన్ను స్వస్థపరచవా, నన్ను ఇంకెప్పుడు స్వస్థపరుస్తావు అని దేవునికి అడుగుతూ ఉంది. ప్రేయర్లో ఆమె కంప్లైంట్ ఇస్తుంది దేవునికి. అయితే ఆమె ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు కొన్ని విషయాలు చూపించండి ఆమెకి. హల్లెలూయా. ఏం విషయాలు చూపించిండంటే 2 దేవదూతలను చూపించండి. దేవదూతలు ఏం చేస్తున్నారంటే, ఒక దేవదూతలో ఒక బ్యాగ్ చేతిలో బ్యాగ్ ఉంది, ఇంకొక దేవదూత చేతిలో కూడా బ్యాగ్ ఉంది. అయితే అక్కడ ఒక తక్కడి చూపించారనమాట. తక్కడి తరాజ్ అంటారు కదా, మనం కూరగాయల షాప్కి పోయినప్పుడు ఇప్పుడు పెద్దగా వాడతలేరు దాన్ని. ఆ తక్కడి చూపించినప్పుడు ఆ తక్కడిలో 2 బుట్టలు ఉన్నాయి. ఒక బుట్ట ఏమో ప్రార్థన అని రాయబడ్డది ఆమెకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఇంకొక బుట్టలో స్తుతి అని రాయబడ్డది. హల్లెలూయా. అయితే ఈ ప్రార్థన అనే బుట్ట ఏమైపోతుందంటే నిండిపోతుంది, మొత్తం నిండి బొర్రుతూ ఉంది. ఈ స్తుతి అనే బుట్ట ఏదైతుందో ఇది నిండుతలేదు, కొంచెమే నిండుతుంది, అట్లనే ఉన్నది. హల్లెలూయా. అయితే ఈమె దేవుణ్ణి అడిగింది, ప్రభా మరి ఏంది నాకు ఇది ఇట్లా వచ్చింది, నువ్వు నాకు చెప్పు ప్రభా అని అంటే దేవుడు ఆమెకు చెప్పిండు. ఏమని చెప్పినంటే, కుమారి నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు, నాకు కంప్లైంట్ చేస్తూనే ఉన్నావు, కానీ నీకు ఆల్రెడీ నేను ఇచ్చినాను, నువ్వు దాన్ని స్వీకరిస్తలేవు. నేను ఇచ్చినా అని చెప్పి నువ్వు నన్ను స్తుతించు, నీకున్న రోగం తగ్గిపోతుంది అని చెప్పిండు. హీబ్రూ బైబిల్ మనం చదివితే అక్కడ ఇస్తాడు అనే మాట, చేస్తాడు, దేవుడి కార్యం చేస్తాడు అనేది మాట ఉండదు, చేసిండు అని ఉంటుంది. హల్లెలూయా. అంటే ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ అనేది ఉండదు. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా. మనకు బైబిల్లో కొన్ని కనబడతాయి వచనాలు, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అది. కానీ హీబ్రూ బైబిల్ ఒరిజినల్ టెక్స్ట్లో ఏముంటుందంటే చేసేసిండు, అయిపోయింది అనే వర్డ్స్, నీ ప్రేయర్స్కి జవాబు వచ్చేసిండు, ఇట్లా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకొని ఏం చేసిందంటే, దేవుడు నన్ను స్తుతించమంటున్నా అని చెప్పి ఆమె పడక గదిలోనే ఏమైపోయిందంటే అట్లనే పడుకొని దేవుని స్తుతించింది. ప్రభా నన్ను సేవలో వాడుకున్నావు, నాకు ఇంతవరకు కాపాడినావు, నా రోగాన్ని తీయబోతున్నావు, నీకు వందనాలు, నువ్వు సర్వశక్తి గలవాడివి, నా కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచినావు, నీ గాయాల వల్ల నాకు స్వస్థత వచ్చింది ప్రభా, నీకు వందని ఆమెకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడి నిద్రపోయింది. పొద్దున్నే చూసే వరకు ఆమె బాడీలో ఉన్నదంతా తగ్గిపోయింది. డాక్టర్స్ కూడా పరేషాన్ అయిపోయారు. హల్లెలూయా. చావు పడకలో ఉంది. ఆమె స్తుతి ఏం చేసిందంటే ఆమెకున్న డిస్టర్బెన్స్, ఆమెకున్న బంధకాలు తెంపేసింది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎంతగా స్తుతిస్తావో నీ మనసు అంత పదిలపరచబడుతుంది. నువ్వు ఎంతగా స్తుతిస్తావో దేవుని ఒక సన్నిధి నీ ఇంట్లో వస్తాయి. నువ్వు ఎంతగా స్తుతిస్తావో నీకున్న బంధకాలు తెగిపోతాయి. ప్రార్థన చేసినాం, దేవునికి మన విన్నపాలన్నీ తెలుసు. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలా? స్తుతించాలి. ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతికి యోగ్యత ఆయనకు ఉంది. మనం ఆయనను ఎంత స్తుతించినా అదేమీ తప్పేమీ కాదు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో ఖచ్చితంగా ఏంటంటే ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. స్తుతించటం అంటే జస్ట్ ఆయనను పొగడటం, వచ్చిన పాటలు పాడటం, తర్వాత కొద్దిసేపు మన దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవటం, ఆ తర్వాత ఆయనను పొగడటం. దేవా నేను ఒకప్పుడు అట్లుండే, నన్ను కాపాడినావు, నాకు రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, నీకు వందనాలు ప్రభువా, నన్ను తప్పించుకోకుండా నన్ను కాపాడినందుకు వందనాలు అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని మనం ఎప్పుడు కూడా మనము స్తుతించాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. మొట్టమొదటి మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే మనం ఆయన నమ్ముకోవటం వల్ల ఆత్మలో సున్నతి అనేది జరిగింది. హల్లెలూయా. నిజంగా మనము ఆత్మీయ యూదులము, ఆత్మీయ ఇజ్రాయెల్ ప్రజలం, యేసు ప్రభు రక్తం ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా. హల్లెలూయా. పాత నిబంధనలో ఇర్మియా 31:31లో ఇజ్రాయెల్ ప్రజలతోటి, యూదా ప్రజలతోటి యెహోవా దేవుడు నిబంధన చేస్తా అని చెప్పిండు. నేను నిబంధన చేస్తా, ఆ నిబంధన పాత నిబంధన లెక్క ఉండదు, అది కొత్త నిబంధన అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, నేను వారికి దేవుడుగా ఉంటాను, కానీ యెహోవా పేరు ఎవరు చెప్పరు, నేను వారి లోపల ఉంటా అని చెప్పిండు. ఇర్మియా 31:31 నుంచి చదువుకొని వస్తే నేను చెప్పినవన్నీ కూడా కనిపిస్తాయి.
నిబంధన చేసినోడు చనిపోతేనే నిబంధన అమల్లోకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, నాకు 2 కొడుకులు ఉన్నారు, నాకు ఆస్తి ఉంది. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి నా పిల్లలకి వెళ్తుంది, కానీ నేను బతుకున్నప్పుడు వెళ్ళదు. నేను ఒకవేళ రాసిచ్చినా కానీ ఆ ఆస్తి మీద నేను తినే హక్కు ఉంటుంది అనమాట. హల్లెలూయా. అట్లనే ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట చనిపోయిన తర్వాతనే అమల్లోకి వస్తుంది. అట్లనే యెహోవా దేవుడు నిబంధన చేసిండు, నేను పాత నిబంధన ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి, యూదా ప్రజలకు చేస్తాను. కాబట్టి యెహోవా దేవుడు చనిపోవాలి. యెహోవా మరణాన్ని మింగివేస్తాడు అని చెప్పి యెషయా గ్రంథంలో ఉంటుంది. యెహోవా దేవుడు ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ చనిపోలేదు. ఆయన యేసు ప్రభు రూపంలో వచ్చిండు. అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో ఏముంటా అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అంటాడు. ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడా, యేసు ప్రభు వారా, లేకపోతే యెహోవా దేవుడా? హల్లెలూయా. దేవుడు శరీరం వేసుకొని ఎందుకు వచ్చినాడంటే, శరీరంకి ఏముంటుందంటే రక్తం ఉంటుంది. హల్లెలూయా. ఆత్మకి రక్తం ఉండదు, ఆత్మకి అగ్ని ఉంటుంది. కాబట్టి నిబంధన చేసినవాడు చనిపోవాలా, తర్వాత తిరిగి లేవాలా. హల్లెలూయా. నిబంధన చేసి చనిపోయి ఎవరికి కనబడదు. కాబట్టి ఆ దేవాది దేవుడు ఏం చేసిండంటే, నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన కొడుకుని పంపించలేదు, ఆయన కుమారుడు రూపంలో వచ్చింది. హల్లెలూయా. ఒక్కొక్క దగ్గర ఆయన కుమారుడుగా కనబడతాడు, ఒక్కొక్క దగ్గర ఆయన దేవుడుగా కనబడతాడు. ఆయననే ఈయననే ఆయన అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి, దేవుడు మన కొరకు రక్తం ఇచ్చాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి, యూదా ప్రజలకి నిబంధన చేశాడు. కానీ యేసు ప్రభు వారి ద్వారా ఏమైపోయిందంటే అన్యులకు కూడా రక్షణ వచ్చింది. అప్పటి వరకు పేతురు, యోహాను అంతా వీళ్ళు అన్యుల కొరకు, యూదుల కొరకు యేసు ప్రభు వచ్చాడు, పరిశుద్ధాత్మ వారి మీద దిగాడు. ఎప్పుడైతే కొర్నేలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాక్యం విన్నప్పుడు ఏమైపోయిందంటే, ఆ విన్న వాళ్ళందరి మీద దేవుని ఒక పరిశుద్ధాత్మ వచ్చింది. వాళ్ళు వాక్యం విన్నారు, వాళ్ళు అంగీకరించి రేసాను, కథం అంతే, దేవుని ఒక ఆత్మ వచ్చేసింది. వాళ్ళు భాషల్లో మాట్లాడి ప్రభువుని స్తుతించారు. హల్లెలూయా. ఆ కొర్నేలు వాళ్ళ ఇంటికి దాదాపు 1000 మంది వరకు వచ్చిరని చెప్పి చరిత్ర గ్రంథం చెప్తూ ఉన్నది. యూదులు, యేసు ప్రభు శిష్యులు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. పౌలు భక్తుడు దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక బాగా చెప్తాడు. మనకు అసలు రక్షణ లేదు, యెహోవా దేవుడు పేరు చెప్పే అంత అర్హత కూడా లేదు, అసలు పరలోక రాజ్యం పోయే స్టేజే కాదు. కానీ యేసు ప్రభు వారి ద్వారా మనకి ఏమైందంటే పరలోక రాజ్యం పోయే ఛాన్స్ వచ్చింది. అలా ఆయన కుమారుడుగా, కుమార్తెగా పిలిచే స్టేజ్ వచ్చింది. అందుని బట్టి ఏం చేయాలంటే ప్రభుని మనం స్తుతించాలి. ఏ దేవుడు, ఏ దేవత, ఏ గ్రంథాలైనా మీరు చూడండి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నేను నీ తండ్రిని అని ఎక్కడ కనబడదు. కానీ బైబిల్లో ఉంటుంది, మీ తండ్రి మీరు అడగంగా పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తాడని యేసు ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఒక ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు అని చెప్పి చెప్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేసిండంటే దాసుల స్వభావం తీసివేసి కుమారుల స్వభావాన్ని మనకిచ్చాడు. కాబట్టి అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుని మనం స్తుతించాలి. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడినాం. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించునుగాక. ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చిండో వాళ్ళ ఆశలను మీరు తీర్చు. పరిశుద్ధాత్మ తాకిడి అనుగ్రహించు. బంధకాలను తెంపి నేను ఎలా స్తుతించాలో వారికి భాగ్యం అనుగ్రహించి ఆత్మలో బాప్టిజం ఇచ్చి తండ్రి ఆత్మకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పిన వాక్యం మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, తర్వాత అది రాయండి. రైట్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.